ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ప్రాజెక్ట్స్ అన్నప్పుడు చిన్న చిన్న డ్యామేజ్ అనేవి జరుగుతుంటాయి, వాటిని సరిదిద్దుకొని ప్రజలకు నీళ్లు నింపి వచ్చేటువంటి ఎండాకాలం కావచ్చు, వర్షాకాలంలో నీళ్ళు ఇవ్వాల్సింది పోయి దాన్ని విషప్రయోగం చేసేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలని. బీఆర్ఎస్ నేతలు నిన్న చలో మేడిగడ్డకు పిలిపించారు. మీరు ఎందుకు దాన్ని పునర్నిర్మాణం చేయకుండా దీన్ని కావాలని చెప్పేసి ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు? అమ్మ అదొక ఇల్లు కాదు, లేకుంటే చిన్న గుడిసె కాదు. పునర్నిర్మాణం టకటక చేయడానికి అదొక ప్రాజెక్టు. లక్షల మంది జీవితాలతోటి చెలగాటమాడేటువంటి ప్రాజెక్టు. పొరపాటున మళ్ళీ ఏమైనా తప్పు జరిగి నీళ్లు నిల్వ ఉండి మళ్ళీ బ్యారేజ్ తెగితే లక్షల మంది కొట్టుకొని పోతారు, ఒక ప్రళయం సంభవిస్తుంది. ఆ సీరియస్నెస్ కూడా ఈ మూర్ఖులకు అర్థం కావట్లే. ఒక పిల్లర్ పక్కకు ఒరిగింది, పిల్లర్ బీటలు వారింది అంటే అది కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నట్టు లెక్క. మన ఇంట్లో భవంతి ఉంది, ఆ కేటీఆర్ గారిని అడుగుతాను, మీ ఇంట్లో సెంట్రల్ పిల్లర్ కూలిపోతే నువ్వు ఆ ఇంట్లో ఉంటావా? బయటకు వచ్చి దాన్ని కులగొట్టాలన్నా ఏం చేయాలని ఆలోచిస్తావు కదా. ఇది కూడా మేడిగడ్డలో అదే జరిగింది. మేడిగడ్డ సుందిల్లా అన్నారం డిజైన్ లోపం ఉంది, రివర్ బెడ్లో అటువంటి ప్రాజెక్టులు కట్టొద్దు. కోల్ ఏరియా అది అంతా మొత్తం కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతము, మూవింగ్ మొత్తం సిల్ట్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. అటువంటి ప్రాంతంలో డ్యామ్ నిర్మాణం అనేది చేయకూడదు. అది చేసిండ్రు వీళ్ళు, కాసుల కక్కుర్తికి కమిషన్ల కోసం చేసిండ్రు. ఏ సలహా తీసుకోలే, ఇంజనీర్లు వద్దంటున్నా కూడా కాంట్రాక్టర్ చెప్పిండు కాబట్టి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషను, డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మిగతా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అనుభవం ఉన్న సంస్థలు, దేశంలో డ్యామ్లన్నింటినీ కూడా చూస్తున్న సంస్థలు వచ్చి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, రిటర్న్గా చెప్పిండ్రు, ఇది కూలిపోయే ప్రమాదం ఉంది, ఇక్కడ నీళ్లు నిల్వ చేయకూడదు, మొత్తం తిరిగి కడితే ఏమవుతుందో తెలియదు, ఇంకా టెస్ట్ చేయాలి, మనము సాయిల్ అనాలిసిస్ చేయాలి, ఇంకో 26 టెస్టులు మేము చేస్తాము అని చెప్పి సమయం కోరిండ్రు. అందుకే కేంద్ర ప్రభుత్వం అనుకున్న అనుభవం దృష్ట్యా, వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ దృష్ట్యా మేము తొందరపడతలుచుకోలేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా కూడా అది పర్మనెంట్గా ఉండేటట్టుగా చూసుకొనే చేస్తాం తప్ప వీళ్ళలాగా కమిషన్లకు కక్కుర్తిపడి తొందరగా పనులు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేము కట్టిన ప్రాజెక్టులు ఇంకా నిలువుగా నిటారుగా ఉన్నాయి. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళకైనా సరే మేము కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు బీటలు వారకుండా నిల్చున్నాయంటే మేము సావకాశంగా, సావధానంగా అన్ని పరిశీలించిన తర్వాతే అడుగు ముందుకేస్తాం. వీళ్ళలాగా కమిషన్ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులు కట్టాం. నిన్న మీరు చూసుకున్నట్లయితే మీ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన రిజర్వాయర్లు నిన్న మనం చూసాము, 6లో 3 చూసాము. ఏదైతే కర్వేనకు సంబంధించి ఒక 30% ఉంది, తర్వాత ఉద్వండం దానికి సంబంధించి ఒక 20%, 10% వరకే అయ్యింది. జస్ట్ అదే మీరు అన్నట్టుగా కట్టి చూపించారు చెప్పి. కానీ ఈ మిగతా లక్ష్మీదేవి రిజర్వాయర్స్ మాత్రం భూమిలానే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వము అంటే చేపట్టి కూడా దాదాపుగా 2015లో శంకుస్థాపన చేసిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు మీరు ఎందుకు దాన్ని నిలదీయలేదు, ప్రజల పక్షాన ఎందుకు పోరాడలేదు? ఇప్పుడు మీరు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఏ ప్రాజెక్టు మీద కూడా మేము ధర్నాలు చేసినాము, ఉద్యమాలు చేసినాము, మమ్మల్ని రానియలే. బ్యారేజ్ మీద పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్లు చేసారు కదా. ఎన్నిసార్లు మేము నిలదీయాలని ప్రయత్నం చేస్తే పోలీసులు వాడుకున్నారు, మొత్తం మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిర్రు. కనీసం నిరాహార దీక్ష చేయడానికి, ధర్నా చేయడానికి, నిరసన చేయడానికి అవకాశం లేదు. ఒక నిర్బంధ ప్రభుత్వం సాగింది. అయినా సరే మేము మా పోరాటం కోర్టుల ద్వారా చేసినాం, ప్రజా ఉద్యమాల ద్వారా చేసినాం. ఈరోజు మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అసలు జూరాల నుంచి తీసుకురావాలి, 12,000 కోట్ల రూపాయలే అవుతుంది ఆ రోజు ఒరిజినల్గా ఇనిషియేట్ చేసినప్పుడు. కానీ దాన్ని కాసుల కకృతి కోసం 35,000 కోట్ల రూపాయలకు పెంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ తీసుకుపోయినరు. తర్వాత 55,000 కోట్లకు అంచనా పెంచారు. అసలు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడి నుంచి అయితే వాటర్ డ్రా చేస్తుందో అదే ఏరియాలో మళ్ళీ పాలమూరు కోసం వాటర్ డ్రా చేస్తున్నా అని చెప్పి డబ్బులు దొబ్బేసే ప్రయత్నంలో భాగంగానే శ్రీశైలంకు పంపినరు. దాని నుంచే మళ్ళీ మిషన్ భగీరథ నీళ్లకు అక్కడి నుంచే లిఫ్ట్ చేసినారు. పెద్ద కుంభకోణం దాగింది వీళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం వెనుక. దాన్ని వెలికి తీయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఉద్దండాపూర్ ప్రాజెక్టు పోతే అది బొందలగడ్డలాగా ఉంది. ఆ గుట్ట ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ కట్టిరు, దాని ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. అసలు లక్ష్మీదేవిపల్లిలో అసలు ఏ నిర్మాణం కూడా జరగలేదు. కానీ కేసీఆర్ గారు స్వయాన అంటారు 80% పాలమూరు ప్రాజెక్ట్ అయిపోయిందంటారు. అంటే ఆయన దృష్టిలో మరి ఆయనకు అవగాహన లేదా, సమాచారం ఇయ్యలేదా? 80% నిధులు డ్రా అయిపోయినాయి, కానీ పనిచేసింది 20%. మరి ఈ 60% నిధులు ఎవరు బొక్కిండ్రు? దాంట్లో కల్వకుట్ల కుటుంబం వాటా ఎంత అవినీతి జరిగింది, అప్పుడున్న రాజకీయ నాయకుల వాటా ఎంత, ఇంజనీర్ల వాటా ఎంత, ఇవన్నీ కాంట్రాక్టర్ల వాటా ఎంత, ఇవన్నీ తెలిసాలే కదా. అందుకే భయపడుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటా ఉంది, విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టింది, సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితోటి ఎంక్వైరీ అంటా ఉన్నారు. మా భాగోతాలన్నీ బయటపడతాయని భయంతో అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు వీళ్ళ నగ్న రూపం పూర్తిగా అర్థమైంది. వీళ్ళు
ఎంత విష సంస్కృతిని తెలంగాణ సమాజంలో నింపనీకి ప్రయత్నం చేసిండ్రో అది కూడా అర్థమైంది. అంటే బీజేపీ ప్రభుత్వం అంటుంది అధికారంలో ఉండి కూడా వాళ్ళను అంటే మేడిగడ్డ కావచ్చు, కాలుష్యం ఉన్నటువంటి అన్నీ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, డ్యామేజ్ అయింది తెలిసి కూడా వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాటలు మీరు ఎలా చూస్తారు? వాళ్ళు ఎవరో ఒకరిద్దరు అంటా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఆ మాట అనలే. వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. అరే ఇంత దోపిడీ జరిగింది, ఇంత నిధుల దుర్వినియోగం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషనే చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిరుపయోగమైన ప్రాజెక్టులు అని చెప్పి వాళ్ళే తేల్చి చెప్పిండ్రు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ సంస్థనే కదా. వేల కోట్ల రూపాయల దోపిడీ కాళేశ్వరంలో జరిగింది, రాష్ట్ర ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద జరిగిందని వాళ్ళే తేలుస్తున్నారు కదా. ఖచ్చితంగా ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరో కొందరు నాయకులు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సిన్సియర్గా ఉంది. ఖచ్చితంగా ఈ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పథకాల్లో జరిగిన అవినీతిని వెలికితీసే ప్రయత్నంలో వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారని మేము ఆశిస్తున్నాం. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి చాలా మంది భూములు కోల్పోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న చూసాం, చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆర్థికంగా ఆదుకుంటామని, వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేదంట. మీరు ఎలా చేయబోతున్నారు? ఒకటండి, అసలు మొదలకు డ్యామేజ్ ఎంత జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టిండ్రు, ఎవరు అవినీతికి పాల్పడి, ఇవన్నీ కూడా లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, అన్ని ప్యాకేజీలు ఖచ్చితంగా వాళ్ళకు అందేటట్టు చేస్తాం, లబ్ధిదారులకే పథకాలు అందేటట్టు చేస్తాం. రేపు కంపెన్సేషన్లో కూడా గత బీఆర్ఎస్ పాలకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసైన్ ల్యాండ్లకు కూడా డబ్బులు డ్రా చేసుకొని తీసుకున్నారు. నిజమైన భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలే. కానీ మేము అట్లా చెయ్యము. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాము. ఏదైనా భూమి కోల్పోయిన రైతు ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాం. ప్రాజెక్టుల పేరు మీద కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దండుకుంది కమిషన్ల రూపంలో అని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రాజెక్టుల పేరు మీద ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసే దిశగా మేము కష్టపడతాము, పోరాడతాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నుమాన్తో భవిత, న్యూస్ 360 అసెంబ్లీ నుండి.